హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ ఛానల్ బి నరేష్ 99 ఛానల్కి స్వాగతం. ఈరోజు చెరువుగట్టు క్షేత్రంలో శ్రీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. ఈరోజు కార్తీక మాసం. ఈ మాసమంతా మనకు ఇక్కడ దీపారాధనలతో భక్తి శ్రద్ధలతో భగవంతుని నామస్మరణ చేస్తూ భక్తులు విశేషమైన దీపారాధన చేస్తున్నారు. ఇక్కడ మూడుగుండ్ల పైన స్వామివారిని దర్శించుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో భగవతే రామలింగాయ అని కామెంట్ చేయండి. రండి, మనం ఇక్కడ పాదాల దగ్గర ఉన్న శ్రీ జడరామలింగేశ్వరరావు పాదాల దగ్గర ముందు వాళ్ళు దీపారాధన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, ఆ దీపారాధన యొక్క విశిష్టత మనం కూడా పంచుకుందాము, దర్శించుకుందాము. ఆ పాదాలను దర్శించుకొని ఆ దీపారాధనలో మనం పాల్గొన్నట్లయితే, చూసి మనం తరించినట్లయితే మన జన్మ ధరించిపోతుంది. కార్తీక మాసం చాలా విలువైనది, చాలా పవిత్రమైనది. చూడండి, భక్తులు విశేషమైన దీపారాధనలతో ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవునమ్మలు మరియు ఇక్కడ స్వామివారి పాదాలకు భక్తితో వాళ్ళు పసుపు కుంకుమ మరియు వేసి వాళ్ళు పూజ చేస్తున్నారు. వీక్షించండి. పైన చూడండి, వాళ్ళు భక్తులు విశేషంగా కార్తీక మాసం సందర్భంగా దీపారాధన చేస్తూ పాదాలకు పసుపు కుంకుమ మరియు స్వామివారి పాదాలకు అభిషేకాలు, మరి కొంతమంది విశేషమైన భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క దీపారాధనలో మునిగిపోయి స్వామిని నామస్మరణ చేస్తూ ఇక్కడ స్వామివారికి దీపారాధన చేస్తున్నారు. కార్తీక మాసం యొక్క ప్రత్యేకం మనకు పురాణం నుంచి ఉన్నది. ఆ కార్తీక మాసంలో శివకేశవుల యొక్క ప్రాధాన్యత ఎంతో మనకు కనిపిస్తున్నది. ఈ దీపారాధన చేయడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మరియు మనకు అనుకున్న సాఫల్యం ఆ పరమేశ్వరుడు మనకు ఇస్తాడు. చూడండి, ఒకరికి ఒకరుగా మంచిగా దీపారాధన స్వామివారికి ఈ జ్యోతి కాంతి మనకు ఎంత పరిడవిల్లుతూ ఉందో చూడండి. దీపం ఒత్తి మనం 1100 చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. 365 లేకపోతే 2 ఒత్తులు వేయాలా, లేకపోతే 4 ఒత్తులు వేయాలా, ఎట్లా వేయాలి ఏందని మనకు చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నీ కాదండి, ముఖ్యమైనది ఏంటంటే మనం దీపం పెట్టడమే ముఖ్యం. 2 ఒత్తులు వేసి, ఒకటి మనము భగవంతుడు. ఆ 2 ఒత్తులు ఏంటంటే ఒకటే ఏకం వల్ల మనకు ఒత్తి, ఆ 2 ఒత్తుల వల్ల ఒక కాంతి మనం జ్యోతిని వెలిగిస్తున్నాం. అదే సర్వం ఒకటే, ఏకం అనే అర్థం దానికి. భగవంతుడు జ్యోతి స్వరూపుడు, మనలో జ్యోతిలాగా ఉంటాడు కనుక దేవుడు మనలో ఉన్నాడు అనడానికి కారణం జ్యోతినే. కనుక దీపారాధన చేయడం మనకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే దీపం మనం భగవంతునికి హారతిలాగా ఇస్తుంటాం. అయ్యగారులు ఇస్తారు, వాళ్ళు వాళ్ళ యొక్క పద్ధతిలో వాళ్ళు హారతినిచ్చి మనకు హారతి ద్వారానే మనం స్వామిని దర్శించుకున్న ఫలము పొందేది హారతి వల్లనే. కనుక దీపం అంటే చాలా విలువైనది. ఆ దీపారాధన కార్తీక మాసంలో మనం చేసి ఆ పరమేశ్వరుని యొక్క శివకేశవుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది మనం సంతోషకరంగా మనకు అనుకున్న కోరికలు మనకు పొందేలా మనం దీపారాధన ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో మనం దీపారాధన చేయడం వల్ల మనకు విశేషమైన ఫలితాలను శివయ్య అనుగ్రహం, శివకేశవుల అనుగ్రహం మరియు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కారణం ఏమిటంటే ఇది పురాతనమైన కథలున్నాయి, పురాతనమైన విశిష్టత ఉన్నది. ఇది సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. సనాతన ధర్మానికి మనం పాత్రులమై ప్రతి కార్తీక మాసం నందు మనము విశేషమైన కార్తీక దీపోత్సవం మనం నిర్వహించడం మరియు ఇతరులకు సహాయం చేయడం కూడా, దాన ధర్మాలు చేయడం, దానం యొక్క ప్రాబల్యం చాలా ఉంటుందండి. అన్నదానము, వస్త్రదానము మరియు గోదానము మరియు ఇతర దానాలు ఏవైనా మనం చేయడం వల్ల
ఆ దానం యొక్క పుణ్యఫలం అనేది కార్తీక మాసంలో విశేషమైన లాభాలు విశిష్టత మనకు కలుగుతాయి. కనుక మనం దాన ధర్మాలు చేయాలి, భగవంతుని నామస్మరణ చేయాలి. మనం ప్రతిరోజు విధి తప్పకుండా ఉదయం నామస్మరణ చేస్తూ స్వామివారికి దీపారాధన చేయాలి. మళ్ళీ నైటు స్వామివారికి దీపారాధన చేయాలి. ఇలా నైవేద్యాలు పెడుతూ స్వామివారికి దీపమే జ్యోతినే దేవుడని భావించి మనం స్వామికి నమస్కరించి పండ్లు పూలు అన్ని నైవేద్యాలు పెట్టి మనం ఆ జ్యోతినే భగవంతునిగా భావించి మనం చేయాలి. అప్పుడే మనకు సరైన ప్రాబల్యం, సరైన కోరికలని మనకు అన్ని విధాలుగా భగవంతుడు తీరుస్తాడు. ప్రతి జ్యోతి మనము జ్యోతినే, భగవంతుడు జ్యోతినే అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడిని నామస్మరణ చేస్తూ జ్యోతియే భగవంతుడు అని నమ్మి మనం జ్యోతి చేసి ఆ స్వామిని దర్శించుకొని మనం చెరువుగట్టు యొక్క రామలింగేశ్వర స్వామిని గట్టు మీదకి వచ్చి మనం మూడుగుండ్ల పైన దర్శించుకొని ఆ దర్శించుకున్న స్వామిని మనం కిందికి వచ్చిన తర్వాత మనకు పాదాల దగ్గర కానీ ఎక్కడైనా కానీ గట్టు మీద ఇక్కడ మనం జ్యోతిని ములిగించి దీపారాధన మట్టి ప్రమిదలో పెట్టి మన మట్టి ప్రమిద అని కాకుండా మన భక్తితో ఏదైనా చేసి మనం దీపారాధన చేయడం వల్ల మనకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆ రామలింగేశ్వర స్వామి. శివయ్యకు మెచ్చిన పూజ దీపారాధన చేయడం వల్లనే మనకు ఈ కార్తీక మాసంలో విశేషమైన కోరికలను, విశేషమైన అన్ని సాఫల్యం మనకు కలిగిస్తాడు. మోక్షం కూడా లభిస్తుంది. మరి మోక్షమైన ఏదైనా కానీ శివయ్య మనకు ఇవ్వాలి అంటే మనం తప్పకుండా దీపారాధన మాత్రం తప్పకుండా చేయాలి. విధి తప్పకుండా మనం ప్రతిరోజు పెడితే ప్రతిరోజు మనకు ఫలమే. లేదు ఎప్పుడో ఒకసారి సోమవారం పెట్టుకోవాలంటే సోమవారం పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీ అయితే మనం చేయడం వల్ల అయితే మనకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కార్తీక మాసంలో ఇక్కడ కోనేరు ఉంది చూడండి. కోనేరు దగ్గర మనం స్నానం చేసి స్వామి పాదాల దగ్గర మనం ప్రదక్షిణం చేసుకొని అదేవిధంగా మూడు గుండ్ల పైన స్వామివారిని దర్శించుకొని వచ్చి కింద మనం దీపారాధన చేసి ఆ దేవుని నామస్మరణ ఓం నమో భగవతి రామలింగాయ అని నామస్మరణ చేసి స్వామివారికి మనం శివ పంచాక్షరి మరియు శివ అష్టాక్షరి, శివ స్తోత్రం, శివనామస్మరణ, అదేవిధంగా లలిత సహస్రనామాలు మరియు శివకేశుల యొక్క నారాయణ గోవింద నామాలు మరియు స్వామివారికి సంబంధించిన అన్నీ మనం పఠించి స్వామికి మనకు జ్యోతి వెలిగించడం వల్ల మనకు విశిష్టత కలుగుతుంది. మనం అనుకున్న కోరికలు తొందరగా తీరుతాయి. స్వామివారి దర్శించండి. జడల రామలింగేశ్వర స్వామి హారతిని తీసుకోండి. ఇదే జ్యోతి యొక్క హారతి చూడండి, జ్యోతిలాగా ఉంది. కారణం ఏమిటి? జ్యోతియే మనమని, మనమే జ్యోతి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాని ఆధారంగానే మనం జ్యోతిని వెలిగించి దేవుడికి మనం నమస్కరిస్తే చాలా సంతోషపడి మనకు అనుకున్న కోరికలు తొందరగా ఇస్తాడు. మన ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవచ్చండి. ఇక్కడ దర్శించుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇంట్లో ప్రతినిత్యం సాయంత్రం వేళ దీపారాధన చేయవచ్చు. ఉదయం పూట స్వామికి దీపారాధన చేయవచ్చు. ఈ కార్తీక మాసం అంతా మనం దీపారాధన చేసి మనం చాలా పుణ్యం సంపాదించుకోవచ్చు. మనకు అనుకున్న కోరికలు తీర్చుతాడు ఆ పరమేశ్వరుడు. శివకేశవులు నారాయణ స్తోత్రాన్ని మరియు శివకేశవుల స్తోత్రాలు మరి అన్నీ చదవడం వల్ల మనకు పిల్లలకు మనకు అనుకున్న కోరికలని, ఆయురారోగ్యాలని మరియు స్వామివారు మనకు అన్నీ ఇస్తాడు. చూడండి, సత్యనారాయణ స్వామి ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామికి విశేషమైన వ్రతాలు జరుగుతాయి. ఈ వ్రతాలు కార్తీక మాసంలో చేయడం వల్ల
దాని యొక్క ఫలం ఏమిటంటే మనం మిగతా రోజుల్లో చేసిన దానికంటే దానికి డబల్ త్రిబుల్ కలుగుతుంది. అంత అంత పవర్ వస్తుందండి. కార్తీక మాసంలో తప్పకుండా ఇక్కడ చెరువుగట్టులో శ్రీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో చూడండి, ఈరోజు చాలామంది వచ్చి ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు. ఈ వ్రతం చేసుకోవడం వల్ల సత్యదేవుడు, శివకేశవుడు, కేశవుడు అంటే సత్యనారాయణ స్వామినే, శివుడు అంటే మన రామలింగేశ్వర స్వామి. ఇలా శివకేశవులు ఒకే దగ్గర మనకు ఉన్నారు. సత్యనారాయణ స్వామిని ఓం నమో భగవతే సత్యదేవాయ నమః. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు ఎన్ని బాధలు వచ్చినా ఈ యొక్క వ్రతం చేసుకోవడం వల్ల మనకు అన్నీ అనుకూలంగా మంచిగా అవుతాయి.